తెలంగాణలో మావోయిస్టుల ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడనుంది. దాదాపు 150 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. అగ్రనేతలు, గెరిల్లా ఆర్మీ క్యాడర్ సహా తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాష్ట్ర కమిటీలకు చెందిన పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న తదితరులు డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మరికొంతమంది అగ్రనేతలను కూడా ఎస్ఐబి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అగ్రనేతల భద్రతా సిబ్బందిగా వివరించిన కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ క్యాడర్తో పాటు ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో అదుపులో తీసుకున్న 30 మందికి పైగా మావోయిస్టులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ లొంగుబాట్లతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కుతుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ మావోయిస్టు లొంగుబాట్లలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉంటారా లేదా అన్నది ఇంకా చిక్కుముడిగానే ఉంది. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ తర్వాత 2024 ఆగస్టు నుంచి ఆయన ఆచూకీ లభించడం లేదు. వృద్ధాప్య సమస్యలు, ముఖ్యంగా అల్జీమర్స్తో బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం నేపాల్ తరలించారన్న ప్రచారం ఉంది. ఆయన్ను బీహార్ బార్డర్ వరకు తరలించినట్టు ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన ఆశన్న ఇప్పటికే చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తిగా మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్న గణపతిని నేపాల్లో రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారనే వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల సీఎం, డీజీపీ ఢిల్లీ టూర్లో అమిత్ షా ముందు గణపతిని ప్రవేశపెడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ పోలీసులు దీనిని నిర్ధారించడం లేదు. ఇప్పటికే లొంగిపోయిన దేవ్జీ తదితరులు రేవంత్ రెడ్డితో కొద్ది రోజుల కింద సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. లొంగిపోయిన నక్సల్స్ పునరావాసంపై కూడా ఇందులో చర్చించినట్టు తెలిసింది. తాజాగా దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.